హాయ్ స్టూడెంట్స్, నేను మీ జాగ్రత్త సుధాకర్ సార్. మరి ఏ రోజు ప్రశ్న చూసినట్లయితే శుక్రగ్రహం గురించి సరైన అంశాలను గుర్తించండి. మరి అక్కడ ఉన్నటువంటి అంశాలను చూద్దాం. పరిభ్రమణ కాలం కన్నా భ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. రెండవది, గ్రీకులు అందమైన దేవతగా పరిగణిస్తారు. మూడవది, భూమి యొక్క కవలాన్ని పిలుస్తారు. నాలుగవది, యుద్ధ దేవుడిగా పేర్కొంటారు. మరి ఇక్కడ ఆప్షన్లో ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, మూడవది ఏబి మరియు సి, నాలుగవది ఏబిసి మరియు డి. సో మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే శుక్రగ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత అంటే పరిభ్రమణ కాలం 225 రోజులు ఉంటే భ్రమణ కాలం 243 రోజులు ఉంటుంది. అంటే పరిభ్రమణ కాలం కన్నా భ్రమణ కాల సమయం ఎక్కువ. పరిభ్రమణ కాలం 225 అయితే భ్రమణ కాలం 243 రోజులు. ఇది శుక్రగ్రహణానికి. తన చుట్టూ తాను తిరగడం కన్నా మరి సూర్యుని చుట్టూ తిరగడానికి పడ్డ సమయం తక్కువగా. సో ఇది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. మరి రెండవ చూసినట్లయితే గ్రీకులు అందమైన దేవతగా పరిగణిస్తారు. శుక్రగ్రహాన్ని ఇంగ్లీష్ లో వీనస్ అంటారు. సో గ్రీకులు దీన్ని అందమైన దేవతగా పూజిస్తారు శుక్రగ్రహాన్ని. సో ఇది కూడా కరెక్ట్. మరి భూమి యొక్క కవలాన్ని పిలుస్తారు శుక్రగ్రహాన్ని. భూమి యొక్క కవలాన్ని ఎందుకు పిలుస్తారంటే పరిమాణంలో కానీ అలాగే సాంద్రతలో కానీ అలాగే ద్రవ్యరాశిలో కానీ భూమిని పోలి ఉండడం వలన శుక్రగ్రహం పరిమాణంలో కానీ సాంద్రతలో కానీ ద్రవ్యరాశిలో కానీ భూమిని పోలి ఉండడం వలన భూమి యొక్క కవలాన్ని పిలుస్తారు. మరి పూర్వం చూసినట్లయితే యుద్ధ దేవుడిగా పేర్కొంటారు. శుక్రగ్రహాన్ని యుద్ధ దేవుడిగా పేర్కొంటారంటే రాంగ్ ఆన్సర్. ఏ గ్రహాన్ని అంటే అంగారకుడిని యుద్ధ దేవుడిగా పేర్కొంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏబిసి. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవండి. మరి ఇలాంటి మరికొన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ తప్పి మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ.